అరణ్యవాస సమయంలో రాముడు, లక్ష్మణుడు దండకారణ్యంలో ప్రయాణిస్తున్నారు. ఆ ప్రదేశం అంతా వింత శబ్దాలు, కఠినమైన వాతావరణంతో భయంకరంగా ఉంది. అక్కడ ఎవరినీ పలకరించకుండా కష్టంగా ప్రయాణిస్తున్న సమయంలో వారికి జటాయువు అనే పక్షిరాజు కనిపించింది. జటాయువును చూసి రాముడు చాలా ఆనందించాడు. జటాయువు రాముడికి తన వంశచరిత్రను, తమ బంధుత్వాన్ని గుర్తుచేసి, రామా! నేను నీ తండ్రి దశరథ మహారాజుకు చాలా కాలంగా మిత్రుడిని. నువ్వు నీ దారిలో వెళ్తుండగా నేను ఈ అడవిలో నీకు కావలిగా ఉంటాను, నీకు ఏ కష్టం వచ్చినా సహాయం చేస్తాను అని చెప్పింది. కొంతకాలం తర్వాత రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్తున్నప్పుడు ఆమె ఆర్తనాదం విని జటాయువు వెంటనే ఆకాశంలోకి ఎగిరింది. వయసులో పెద్దదైనా తన శక్తిని, ధైర్యాన్ని కూడదీసుకుని రావణుడితో యుద్ధం చేసింది. రాముడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టింది. రావణుడు జటాయువు రెక్కలను నరికేశాడు. రెక్కలు తెగిన జటాయువు కిందపడి రక్తాన్ని కక్కుతూ చివరి క్షణాలను గడుపుతుంది. రామ లక్ష్మణులు సీతను వెతుకుతూ ఆ మార్గంలో వస్తున్నప్పుడు వారికి జటాయువు కనిపించింది. జటాయువు పరిస్థితిని చూసి రాముడు చాలా బాధపడి, నా కోసం నా తండ్రి స్నేహితుడు ప్రాణాలను కోల్పోయాడు అని దుఃఖించాడు. జటాయువు చివరి శ్వాసతో సీతను రావణుడు ఎత్తుకెళ్లాడని చెప్పింది. రాముడు వెంటనే జటాయువు తలపట్టుకుని, నీవు నా తండ్రికి మిత్రుడివి. నీకు అంతిమ సంస్కారాలు నేను చేస్తాను అని చెప్పి జటాయువుకు ఒక మనిషికి చేసే విధంగా అంతిమ సంస్కారాలు చేసి దాని ఆత్మకు శాంతి చేకూర్చాడు. ఈ కథ జటాయువు రాముడి పట్ల చూపిన విశ్వసనీయత, స్నేహానికి గుర్తు. ఇది కేవలం పక్షి అయినప్పటికీ తన ప్రాణం పోయినా స్నేహితుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అదేవిధంగా రాముడు జటాయువుకి ఒక మనిషికి ఇచ్చిన గౌరవం, అంతిమ సంస్కారాలు అతని దయాగుణానికి, కృతజ్ఞతకు నిదర్శనం.